కాంగ్రెస్ పాలనలో గురుకులాలు గతి తప్పాయి. బలవన్మరణాలు, ఫుడ్ పాయిజన్, పాము కాట్ల వంటి ఘటనలతో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాజకీయానికే సర్కార్కు టైం సరిపోతుంది. భావి పౌరులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం చూపడం లేదు. రెసిడెన్షియల్ స్కూళ్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే నిర్లక్ష్యం చూపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటిదాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నాయి. ఫుడ్ పాయిజన్, విద్యార్థుల ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, పాముకాట్లు, ఎలుక కాట్లతో పిల్లలు దవాఖానాలు పాలు కావడం, పరిస్థితి విషమించి పిట్టల్లా రాలిపోవడం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోంది. సోషల్ వెల్ఫేర్, మైనారిటీ, బీసీ, ఎస్టీ గురుకులాలు దేనిలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే హడావిడి చేయడం, తూతూ మంత్రంగా ఎంక్వైరీ కమిటీలు వేయడం, కంటి తుడుపుగా వార్డెన్నో, ప్రిన్సిపల్నో సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. అంతే తప్ప కారణాలేంటి, ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి, కారకులెవరు, పరిష్కార మార్గాలేంటి అన్న అంశాలపై ఇటు ఉన్నతాధికారులు గాని అటు సర్కారు గాని దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస ఘటనలపై ఇప్పటికీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నా సమీక్ష కూడా నిర్వహించలేదంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉందో తేటతెల్లమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలకు మంత్రి దిక్కులేక వాటి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ సర్కారు పాలనలో 8 నెలల్లోనే గురుకులాల్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. జనవరి 22న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులాల్లో 9వ తరగతి విద్యార్థి భార్గవి ప్రార్థనా సమయంలో కింద పడిపోయింది. దవాఖానాకు తరలించగా అప్పటికే చనిపోయింది. ఫిబ్రవరి 4న భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న హబ్సిగూడకు చెందిన 2 బాలికలు భవ్య, వైష్ణవి ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఫిబ్రవరి 10న సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పదంగా చనిపోయింది. ఫిబ్రవరి 18న ఇదే గురుకులానికి చెందిన విద్యార్థి అస్మిత ఇంటి వద్ద బలవన్మరణానికి పాల్పడింది. ఏప్రిల్ 18న భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థి ప్రశాంత్ చనిపోయాడు. ఇదే జిల్లాలోని బొమ్మల రామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు వసతి గృహాల్లోనూ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. జూలై 12న కొత్తగూడెం జిల్లాలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో సుజాతానగర్ మండలం గరీబ్పేటకు చెందిన 5వ తరగతి విద్యార్థి బుర్రలిడియా జ్వరంతో ఇంటికి వెళ్ళింది. తరువాత ఊహించని రీతిలో బాలిక ఉరేసుకుంది. ఆగస్టు 6న మహబూబ్నగర్ జిల్లా నంచెర్ల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే రోజున ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి కొయ్యాడ కార్తికాశ్రీ గురుకుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నించింది. ఆగస్టు 8న జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి అడ్మాల అనిరుద్ చనిపోయాడు. అదే తరగతికి చెందిన విద్యార్థులు హేమంత్, మొండి మోక్షిత్ అస్వస్థతకు గురయ్యారు. జూలై 28న ఇదే గురుకులంలో అరపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి అద్వైత్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు నాసిరకం సరుకులే కారణమని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు నాణ్యత లేని సరుకులనే సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడా మెనూ పాటించడం లేదంటున్నారు. ఫలితంగానే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ జరుగుతున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పాఠశాలల వేళ కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు వాపోతున్నారు. సాధారణంగా గురుకుల విద్యార్థుల దినచర్య ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. 7 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, 8 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల వరకు 7 పీరియడ్లను ఏకదాటిగా నిర్వహిస్తే స్టూడెంట్స్ ఎలా భరిస్తారని భావిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్లాస్ ప్రారంభమైనప్పటి నుంచి స్కూల్ ముగిసే వరకు యూరినల్ టైమ్స్కు 1.5, 3.5 గంటల గ్యాప్లో లంచ్,
ఆ తర్వాత గంటన్నర గ్యాప్లో తిరిగి షార్ట్ బ్రేక్ లాంటివి ఉంటాయని ఉదహరిస్తున్నారు. కానీ గురుకుల విద్యార్థులను రోబోలా ట్రీట్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం గేమ్స్ తర్వాత విద్యార్థులకు పర్సనల్ టైం కేవలం 15 నిమిషాలే ఉంటున్నదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఫుడ్ పాయిజన్, అనుమానాస్పద బలవన మరణాలు, ఇతర ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఎంక్వైరీ కమిటీ వేయడం పరిపాటిగా మారిందని అంటున్నాయి. ఆయా ఘటనల్లో గురుకుల వార్డెన్ను లేదంటే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం రివాజుగా మారిందని ఆరోపిస్తున్నారు. గురుకులాలను ఎత్తేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ సంక్షేమ గురుకులాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా ఇప్పటి వరకు ఆయన సమీక్షించింది, అధికారులకు సూచనలిచ్చింది లేకపోవడం ప్రభుత్వం పర్యవేక్షణకు అద్దం పడుతోంది. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు సీఎం వద్దే ఉన్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. ఇకనైనా గురుకులాల్లో జరిగే ఘటనలకు ప్రభుత్వం పరిష్కార మార్గాలను వెతకాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గురుకుల సిబ్బంది పర్యవేక్షణ లోపం కూడా వరుస ఘటనలకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగానే పర్యవేక్షణపై దృష్టి పెట్టడం లేదని గురుకుల ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. మార్చిన పనివేళలతో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారని, అందుకే విద్యార్థులపై దృష్టి పెట్టడం లేదని పలువురు ఉద్యోగులు బాహాటంగానే చెప్తున్నారు. గురుకుల ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడం ఒకటే కాకుండా డైనింగ్, వాటర్ డ్యూటీ, శానిటరీ డ్యూటీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్, కూరగాయలు కొలతలతో ఇవ్వడం, రాయడం లాంటి అనేక బోధనేతర విధులతోనే నిత్యం సతమతం అవుతున్నాయని, వృత్తికి తాము చేసే పనికి సంబంధమే లేదని చెప్తున్నారు. తాము కూడా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని టీచర్లు చెప్తున్నారు. అటు గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్న పని వేళలు పూర్తిగా మార్చాలని సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవడం, దాని ప్రభావం విద్యార్థులపైన పడుతుందంటున్నారు. టీచర్లు, స్టూడెంట్స్ మధ్య ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలంటే ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని తగ్గించాలని, ఆ దిశగా ప్రభుత్వ సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.